హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా శర్మ డైరీస్. మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సమ్మర్ అంటేనే వడియాలు అప్పడాలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. అయితే ఈ అప్పడాలకి ఎలాంటి ఎండతోని పని లేదండి, ఫ్యాన్ కిందనే ఆరిపోతాయి. చాలా ఈజీ ప్రాసెస్. ఒక కప్పు సగ్గుబియ్యం ఉంటే చాలండి, 100కి పైగా అప్పడాలని రెడీ చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి. దీని ప్రిపరేషన్ చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పెద్ద సైజు సగ్గుబియ్యాన్ని తీసుకోండి. 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి 1 అవర్ పాటు నాననివ్వాలండి. 1 అవర్ తర్వాత తీసి చూపిస్తున్నాను, చూసారు కదా, సగ్గుబియ్యం సైజ్ అనేది కొంచెం పెరుగుతుంది. ఈ విధంగా మనకి పొంగిన తర్వాత వాటర్ని అంతటిని సపరేట్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని రెడీ చేసుకుందాము. ఒక గిన్నెలోకి మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పు కొలతతోని వాటర్ తీసుకోవాలండి. మీరు దేంతోనైతే తీసుకుంటున్నారో దాంతోనే మనము కొలతగా తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యానికి 7 కప్పుల వాటర్ని తీసుకోవాలండి. ఇది కొలత అండి. ఇప్పుడు వీటిని బాగా మరిగించుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసి, అంటే ఆవిర్లు వస్తాయి, బుడగలు వస్తాయి, వీడియోలో చూపిస్తున్నట్లు. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనకి రెడీగా పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యంలోకి వాటర్ని అంతటిని కూడా వేసేయాలండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. మూత పెట్టేసి రాత్రి అంతటి అలాగే వదిలేయండి. ఇప్పుడు మనకి ఇవి వేడి నీటిలో వేయడం వల్ల బాగా పొంగుతాయండి. మనకి ఇక్కడే ఉడకడం అనేది అయిపోతుంది. ఎలాంటి స్టవ్ అనేది మనం ఇంకా అస్సలు యూస్ చేయమండి. ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల చూసారు కదా ఎంత బాగా జెల్లీస్ లాగా వచ్చాయి, ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాయి కదండి. సగ్గుబియ్యం అన్నీ కూడాను మనకి పర్ఫెక్ట్గా నానినట్టండి. మనకి ఒకటి పట్టుకొని మెదిపితే తెలుస్తుందండి ఎంత బాగా నానాయి అనేది. జెల్లీస్ లాగా ఉంటాయి. ఇప్పుడు వీటిని అంతటిని ఒకేసారి వేయకూడదండి, కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, క్వాంటిటీ అనేది ఇంతే తీసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదండి అడిషనల్గాను. ఇందులో ఉన్న వాటర్ మనకి సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేసి మిక్సీ పట్టినట్లయితే మనకి సగ్గుబియ్యం అనేది పలుకుల్లాగా ఉండిపోతుందండి. ఈ అప్పడాలకి చాలా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. చూసారు కదా, నేను ఇక్కడ 4 ట్రిప్పులకి వేసాను. కొంచెం కొంచెము మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ అనేది ఎక్కువ పడదు, మీరు ఎక్కువ వేసేస్తే సాల్ట్ అనేది ఎక్కువైపోతుందండి. కొంచెమే సాల్ట్ యాడ్ చేసుకొని 1 స్పూన్ జీలకర్ర అండి. ఇంకా మీకు స్పైసెస్ కావాలనుకుంటే ఎండుమిర్చిని మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను స్పైసెస్ ఏమి వేయట్లేదండి, మీకు ఇష్టం అనుకుంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని రూమ్లోనే ఒక దుప్పటిని వేసుకొని దానిపైన పాలిథిన్ కవర్ వేసుకున్నానండి. పాలిథిన్ కవర్ అంటే పిల్లల బుక్స్కి వేస్తారు కదండి, ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి కదా, రోల్స్. ఆ రోల్ని ఒకటి కొనుక్కు తెచ్చుకొని ఈ విధంగా కట్ చేసుకొని బ్లాంకెట్ పైన వేసుకున్నాను. మీ దగ్గర అది లేదు అనుకుంటే మనకు బట్టలతో వస్తాయి కదండి పాలిథిన్ కవర్స్, వాటిని కట్ చేసుకొని మీరు ఈ విధంగా వేసుకోవచ్చండి. ఇది వేడిగా ఉండదు కాబట్టి పాలిథిన్ కవర్స్ని యూస్ చేయొచ్చండి. ఒకవేళ వేడిది ఏదైనా సరే మనము ప్లాస్టిక్ కానీ పాలిథిన్ కానీ ఏవి యూస్ చేయకూడదు. మనం చల్లటిదే ఇక్కడ యూస్ చేస్తున్నాం కాబట్టి. ఇంకొక విషయం అండి, మనం ఈ అప్పడాలు పెట్టినప్పుడు గరిటతో వేసి వదిలేయాలండి. గరిటతో మనము స్ప్రెడ్ చేయకూడదు. అలా చేసినట్లయితే ఆరాక మనం తీసినప్పుడు కవర్ నుంచి మనకి రావండి, ఎందుకంటే పల్చగా అయిపోతుంది కాబట్టి. జస్ట్ అలా గరిటతో వేసి వీడియోలో చూపిస్తున్నట్లు వదిలేస్తే కాసేపటికి అవి జారుతాయండి. మనకు ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, అప్పడాలు వేసుకున్నప్పుడు కొంచెం దూరంగా పెట్టుకోండి, లేదంటే కాసేపటికి అయ్యేసరికి అది జారుతుంది కాబట్టి పిండి కలిసిపోతాయి ఒకదానికొకటి, కాబట్టి దూరంగా పెట్టుకుంటే సరిపోతుందండి. మాకు రూమ్లోని కొంచెం గాలి అనేది తక్కువగా తగులుతుందని బయట బాల్కనీలోకి ఒక చీర వేసుకొని దానిపైన వేసానండి. చూసారు కదా, 1 డే తర్వాత చూపిస్తున్నాను. గాలికే ఆరిపోయినాయండి అన్నీ కూడాను. మాకు బాల్కనీలోకి ఎలాంటి ఎండ అనేది రాదండి, ఓన్లీ నీళ్ళలోనే ఆరాయండి ఈ అప్పడాలన్నీ కూడాను. మీకు ఇక్కడ నేను తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత ఈజీగా వచ్చేసింది కదా, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో చూడండి. సగ్గుబియ్యము మనకు నానినప్పుడు ఎలా ఉన్నాయో ఈ అప్పడాలు వచ్చేటప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంటాయండి. చూడండి, ఈజీగా ఊడేచేస్తున్నాయి. మీకు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది. ఎలాంటి ఫోర్స్ఫుల్గా లాగా అవసరం లేదండి. జస్ట్ అలాగా బాగా డ్రై అయిపోతే చాలు, ఇలా అంటే ఇలా వచ్చేస్తాయండి. చూసారు కదా, ఎలాంటి ఎండతోని పని లేదండి. జస్ట్ కొంచెం గాలి తగిలిన ఏరియాలో పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా డ్రై అయిపోతుంది. ఇక్కడ 24 అవర్స్లోనే డ్రై అయిపోతాయండి. ఇంకా అవ్వలేదనుకుంటే మరొక 4-5 గంటలు మీరు బాల్కనీలో ఉంచుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ 24 అవర్స్లోనే అప్పడాలన్నీ కూడా డ్రై అయిపోయాయండి. చూసారు కదా, ఆరిన తర్వాత ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటాయండి. ఈ అప్పడాలు చూసారా, నాకు దగ్గరగా ముందు పెట్టేశానండి, ఒకదానికొకటి కలిసిపోయాయి. అందుకే మీకు చెప్తున్నాను, అప్పడాలు పెట్టుకున్నప్పుడు కొంచెం దూరంగా పెట్టుకోండి. చూడండి, ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి కదా, మనము ఎలాంటి ఫోర్స్ఫుల్గా తీయట్లేదు, చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి.
ఎవరైనా సరే తీసేయచ్చు, చిన్నపిల్లలు కూడా ఈజీగా లాగేస్తారండి, అంత ఈజీగా వచ్చేస్తాయి. మనం పల్చగా స్ప్రెడ్ చేస్తే మాత్రం పాలిథిన్ కవర్ నుంచి రావండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం గరిటతో వేసి వదిలేయాలి, అంతేనండి. చూడండి ట్రాన్స్పరెంట్గా ఎంత బాగున్నాయి కదండి అప్పడాలు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. 1 కప్పు సగ్గుబియ్యంతో 100కు పైగా అవుతాయండి. మీరు చిన్న చిన్న వేసుకుంటే ఇంకా ఎక్కువ అప్పడాలు అవుతాయి. నేను ఇక్కడ కొంచెం పెద్దగానే పెట్టేసుకున్నాను. దట్టు ఫస్ట్లో నాకు తెలియక దగ్గర పెట్టేశాను, కొన్ని కలిసిపోయావు కూడాను. అందుకే మీరు మాత్రం దూరంగా పెట్టుకొని చిన్న పెట్టుకుంటే క్యూట్గా ఎక్కువ అప్పడాలు అనేవి అవుతాయండి. మరి కొంచెం డ్రై అవ్వలేదు అనుకుంటే అలాగ బాల్కనీలోని 1-2 గంటల పాటు వదిలేస్తే మనకి పాలిథిన్ కవర్ ఎలా ఉంటుందో ట్రాన్స్పరెంట్గా ఆ విధంగా వచ్చేస్తాయండి. బాగా వేడెక్కిన ఆయిల్లోకి వేసి చూపిస్తున్నాను, చూస్తారు కదా, ఇలా వేయగానే అలా ఫ్రై అయిపోతాయండి. వెంటనే తీసేయడమే, లేదంటే మాడిపోతాయి. చూసారు కదా, బాగా వేడెక్కాలి ఆయిల్ అనేది. ఈ విధంగా అప్పడాలు వేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది తగ్గించుకుంటే సరిపోతుందండి. జస్ట్ ఇలా వేసి అలా తీసేయడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది దీని ప్రిపరేషన్ అనేది ఎంత ఈజీ అనేది. చూసారు కదా, ఇలా వేస్తున్నాను అలా ఫ్రై అయిపోతున్నాయి, అంతేనండి. అప్పడాల ప్రిపరేషన్ చాలా ఈజీ అండి. చూసారా, తెల్లగా మల్లె పువ్వులా ఉన్నాయి, ఎంత బాగున్నాయి కదండి. ఇంటికి నాన్ వెజ్ తినని గెస్ట్లు వస్తారు కదండి, మనం అప్పుడు సాంబారు, రసం ఇలాంటివి చేస్తూ ఉంటాము, కర్రీస్ కూడా చేస్తాము. కానీ అప్పడాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి అప్పడాలను చేసి పెట్టారంటే చాలా తృప్తిగా భోజనం అనేది చేస్తారండి. సాంబార్తో ఇలాంటి అప్పడాలు ఉంటే మనకి ఏ కర్రీస్ అవసరం లేదు. వీటిని మనము గాలి తగలని ఒక డబ్బాలో వేసుకుంటే 6 నెలలకు పైగా స్టోర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి చేసుకుంటే చాలా నెలల వరకు మనము తినేయచ్చు హ్యాపీగాను. వీటిని ఇరిపి మరీ చూపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయి కదండి. ఎవరి సహాయం లేకుండా మనం ఒక్కరమే చేసేసుకోవచ్చండి, ఎన్ని అప్పడాలైనా సరే. చాలా ఈజీ ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్.